న్యూస్ మీడియా. బాపట్ల జిల్లా రేపల్లె డీఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ అసత్య ఆరోపణలతో హైడ్రామా చేస్తున్న వైసీపీ నేత వరికోటి అశోక్ బాబు ఇప్పటికైనా అసలు సమస్యని సామరస్యంగా అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాల్సిందిగా కోరారు. తేదీ 1/8/2025 సాయంత్రం రేపల్లపట్నంలో మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకార సందర్భంగా స్థానిక మంత్రివర్యులు మరియు ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కూడా కార్యక్రమంలో ఉండగా మా స్టాఫ్ అందరూ ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా బందోబస్తులు ఉండగా పోలీస్ స్టేషన్ నుంచి ఒక ఫోన్ వచ్చింది. ఇక్కడ రేపల్లపట్నంలో వరికోటి అశోక్ బాబును వైసీపీ లీడర్ గారు ఈ స్థానిక ఇరిగేషన్ ఆఫీస్ దగ్గర టెంట్ వేసి రోడ్డు గడ్డగా టేబుల్ పెడుతున్నారని చెప్పేసి చెప్పగా వెంటనే స్థానిక పట్టణ సిఐ గారు రేపల్లె స్టేషన్కి వెళ్ళేసరికి అక్కడ అబ్దుల్ సలాం అని చెప్పేసి ఏఈ గారు పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక కంప్లైంట్ ఇచ్చారు. దానిలో ఏంటంటే ఈ వరికోటి అశోక్ బాబు గారు తమ ఆఫీస్ ఎదురుగా టెంట్ వేసి తమ విధులకు ఆటంకం చేస్తూ తమను ఇబ్బంది పెడుతున్నారని కంప్లైంట్ ఉంది. దానిపైన సిఐ గారు కేసు నమోదు చేసుకుని అక్కడ ఎక్కడైతే టెంట్ వేస్తున్నారో అక్కడికి వెళ్ళి సిబ్బందితో సహా వెళ్ళి మీరు ఇక్కడ రోడ్డు మీద టెంట్ వేయడం, టేబుల్ పెట్టడం ఇవి కాదండి, ఒకసారి స్టేషన్ రండి, ఫిర్యాదు వచ్చిందని చెప్పేసి అడిగితే నేను రావాల్సిన అవసరం లేదు, మీరు ఇష్టం వచ్చింది చేసుకోండి అని చెప్పేసి అతను మాట్లాడడం జరిగింది. ఎంత రిక్వెస్ట్ చేసినప్పటికీ రాకపోయేసరికి సిబ్బంది సహకారంతో పోలీస్ స్టేషన్కి తీసుకొని వచ్చారు. వచ్చి 41 నోట్స్ సంతకం పెట్టమని చెప్పేసి అడిగితే అక్కడ నన్ను కొట్టారని చెప్పేసి కింద పడుకొని పోలీస్ స్టేషన్లో హడావుడి చేశారు. అది పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సీసీ కెమెరాలో